కేసు మిస్సింగ్ కేసు జడ్జిమెంట్లలో పెడితే ఈ కంప్లైంట్ లెటర్ అక్కడికి ఫార్వర్డ్ అయింది, నల్గొండకు ఫార్వర్డ్ అయింది. మొత్తానికి వాడిని పట్టుకున్నారు, కౌన్సిలింగ్ ఇచ్చారు. మళ్ళా చెప్తుంది కదా వాళ్ళ అమ్మాయి, శివగాడు వాళ్ళ అమ్మ చెప్తుంది కదా క్లియర్గా, మీరు చూసారో లేదో. కంప్లైంట్ వచ్చింది, ఇట్లా మీ తప్పమ్మ పిల్లని తీసుకురావడం అంటే మళ్ళీ వాళ్ళ బిడ్డను తీసుకొని పోయింది. సారీ అక్కడి నుంచి జీడిమెంటలు ఇస్తే జీడిమెంటలకు వచ్చారు వాళ్ళు. వస్తే వాళ్ళ బిడ్డను తీసుకొని వెళ్ళిపోయింది. సార్ మాకు తెలియదు అని చెప్పేసి ఆమె చెప్తా ఉన్నది కదా. సో మళ్ళా మిస్సింగ్ కేసు పెడితే పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కదా, కౌన్సిలింగ్ ఇచ్చి తీసుకున్నారు, చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. అంజలి వాళ్ళ పాపని ఆమెకు హ్యాండ్ ఓవర్ చేశారు, అంజలి తీసుకొచ్చుకుంది. కానీ ఏమంటారు, వాడిని పెట్టాల్సినటువంటి రీతిలో భయం పెట్టుంటే గనక ఈ దానికి ఒడిగట్టేటోడు కాదు. వాడు ఇంటికి వచ్చి సుత్త తీసుకొని తలకాయ మీద వేసి కొట్టి మరి చంపిండంటే ఎంత, అంటే వాళ్ళ పాప పాత్ర కూడా ఉన్నది. నేరస్తుని పెట్టాల్సినటువంటి రీతిలో భయపెట్టుంటే గనక, మీన్ చట్టం ఇలా ఉంటుందిరా బాబు, నువ్వు జైల్లోకి పోతావు, ఆడపిల్ల పోతే ఆ భయం ఉంటే గనక వాడు ఇంటికి వచ్చి కంప్లైంటర్ని చంపకపోయేవాడు అనేది నా అనుమానం బ్రదర్. ఓకే, ఈ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చుకున్నది, తీసుకొచ్చిన తర్వాత ఏమైంది? అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చుకున్నది, అట్లా జేకు బిడ్డ అన్నది ఎఫ్ఐఆర్ వాడి మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిల్ల ఎంత చెప్పినా ఇంటలేదు బ్రదర్, వాడు కూడా ఇంటలేడు. ఒకసారి చూసింది, 2 సార్లు చూసింది, ఏమైందో తెలియదు. మొత్తానికి అంజలి చాలా తెలివిగలది. ఎటువంటి పంచాయతీ అయినా సరే, ఏదైనా ల్యాండ్ పంచాయతీ ఉన్నా, ఏదైనా కుల పంచాయతీ ఉన్నా చేసేది మాకు తెలుసు కాబట్టి మొండిది. ఎంత పెద్ద వ్యక్తులతోనైనా కొట్లాడి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తుంది. అరే అలాంటిది నా ఇంట్లో ఇంత అన్యాయం జరిగింది, నేను ఎట్లాగైనా సరే వీనికి బుద్ధి చెప్పాలనుకున్నదేమో. వాడి మీద కేసు పెట్టింది జీడిమెంట్లో పోలీస్ స్టేషన్లో. ఏమని కేసు పెట్టింది? మిస్సింగ్ కేసు పెట్టిందంట. సో వాడు ఎంత కూడా వినకపోతే ఈ మనసులో అనుకున్నది మాత్రం చెప్తాను. నాకు తెలిసి నాకు ఏమనిపించిందంటే, వీళ్ళిద్దరికి ఏమైనా ఫిజికల్ రిలేషన్ ఉన్నదా, ఉంటే గనక దాన్ని బయట పెట్టి వాడి మీద ఫోక్సో కేసు పెట్టించి ఎవరికి తెలియకుండా వాడిని బొక్కలో వేపిద్దామని అంజలి అనుకున్నట్టు నేను అనుకుంటున్నా. సో మరి అలా ఏమన్నా వాడు భయపడి ఇంటికి వచ్చి ఇంకా ఇవన్నీ టెస్ట్లు గిస్ట్లు డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి ఈ శాంపిల్స్ అన్ని బయటకు వచ్చి మా ఇద్దరికి రిలేషన్ ఉందని తెలిస్తే ఫోక్సో కేసు అవుద్ది, అమ్మాయి 16 సంవత్సరాలు కదా అనే భయపడి ఈ అంటే చంపాడేమో అని నేనైతే అమ్మాయి పిలిపించిందంట కదా, అమ్మాయి పిలిపించింది, చంపుదురా అని చెప్పేసి మరీ పిలిపించిందంట. నిన్ను కలవపోవడానికి మా అమ్మ అడ్డుపడతా ఉంది, మన పెళ్ళికి మన అమ్మ ఒప్పుకోదు కాబట్టి మా అమ్మని చంపేస్తే మా చెల్లెని మా పెద్దమ్మ దగ్గరకో మా చిన్నమ్మ దగ్గరకో లేకపోతే ఎటో పంపించేస్తే మనం ఇద్దరం శుభ్రంగా ఎక్కడికైనా వెళ్ళిపోయి బతకొచ్చు అని అమ్మాయి పిలిపించింది. అమ్మాయి రెచ్చగొట్టింది, అమ్మాయి ఉసిగొలిపింది. ఆ శివగాని తమ్ముడు యశ్వంత్ అనుకోవడానికి పేరు యశ్వంత్ అంటాడు. ముగ్గురు కలిసి రూమ్లో తాళం వేసి వాళ్ళ పాపని అంజలి వాళ్ళ పెద్ద కూతురు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి చిన్న పాపని పంపించి, అయ్యో నేను ఇట్లాంటి దాన్ని అంటారు చెల్లె, అమ్మ ఎంత చెప్పినట్లేదు పంపిపో అని పెద్ద పాప వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి చిన్న పాపని పంపించింది. ఈ చిన్న పాప పెద్ద పాప వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకురావడానికి వెళ్ళింది. ఈమె ఇంట్లో తాళాలు వేసింది, లోపల అంజలిని ఈ పెద్ద పాప ఆ శివగాడు వాళ్ళ ముగ్గురు తమ్ముడు శున్నేసి గుంజి పూజ చేస్తుంటే చంపేసారు. చున్నేసుకొని గుంజిరు. తర్వాత సుత్త తీసుకొని కొట్టి గుంజిరు బ్రదర్, ఇట్లా చున్నేసి గట్టి గుంజిర్రు. గుంజి సుత్త తీసుకొని మేకులు కొట్టి సుత్తి ఉంటుంది కదా దాంతో కొట్టి చంపిర్రు. మరి మేకులు గుచ్చిర్రు అని కూడా అంటా ఉన్నారు. లోపల నేను చచ్చిపోయిన తాళం వేసారు, పోలీసులు పోయి చూద్దామంటే. మేము ఆ రోజు చూసాం, మొత్తం ఎక్కడికక్కడ టమాటాలు, గాజులు, ఫ్రిడ్జ్, కూలరు, వాషింగ్ మిషన్, మొత్తం రక్తము, అంత రూమ్ అంతా ఆగమాగం. అదొక అలా నుంచి గట్టిగా అరిస్తే పక్క వాళ్ళ ఇంటికి కూడా వినపడదు. ఇదే పల్లెటూర్లలో బస్సులు అయితే ఉంటుంది, అదే కాలనీ, అది ఒక పెద్ద ఇల్లులా ఉన్నది. కాదు, ఒక కన్న తల్లి గిలగిల కొట్టుకుంటుంటుంటే అది పరాయుడు వాడెవడో వచ్చి చంపుతుంటే, ఒక కన్న తల్లి కన్న పేగు పాలిచ్చి పెంచిన తల్లి ఎట్లా ఈమె మనస్సు ఎంత కర్కశత్వం, ఆ ఏజ్కి అంత కర్కశత్వం ఏంది, ఇట్లా చంపాలనే ఐడియా ఇదంతా ఎట్లా అసలు? అదే బ్రదర్ నేను ఏమంటున్నా, జూదానికి, మద్యానికి, కామానికి, వీటన్నిటికీ బానిసైనటువంటి వ్యక్తులు ఎంత నీచాటికైనా ఒడిగడతారు. మనం చూసాం. అరే 3 పిల్లలు ఉన్నారు, భర్తతోని 3 పిల్లలు కన్నది, ప్రియుడు కోసం పిల్లల్ని చంపి భర్తను చంపి లేచిపోయింది బ్రదర్. 10th క్లాస్ గెట్ టుగెదర్ పార్టీలో 3 కన్న పిల్లల్ని చంపిపోయావు. సంగారెడ్డి దగ్గర మనం చూసాం, చక్కగా పోతుంది ఆమె జైల్లోకి, భర్తను చంపేసింది, పిల్లల్ని చంపేసింది. ఆర్థిక పరిస్థితుల వల్ల చంపిందంటే అది కాదు. ఇంకోటి చూసాం మనం, వరంగల్లో ప్రియుడిని చంపించింది, రోడ్డు మీద చూసాం. ఎన్ని ఘటనలు. ఒకరిని పెళ్లి చేసుకొని డబ్బులు మొత్తం కాజేసి హనీమూన్ పేరుతోని వాడిని చంపేసింది. గద్వాల్లో చూసాం మనం, అరే వాళ్ళ అమ్మ ఉంచుకున్నోనే ఈమె ప్రియుడిని పెళ్లి చేసుకోవాలనుకుంది, వాడు సర్వేయర్ అంట, వాడిని అడ చంపేసింది. ఒకరిని డ్రమ్ములు వేసాం. ఎన్ని దారుణాలు.
ఎన్ని దారుణాలు. ఎందుకు ఈ ఆడోళ్ళు అంత ఇట్లా తయారవుతారంట? అందరు ఆడోళ్ళు అందరూ కాదు, కొంతమంది అయిన ఆడోళ్ళు. ఆ, ఇంత ముందుకు మగోడు ఈ వరకట్నం కోసం వేధించి చంపిండు, తర్వాత ఇంకా వేరే ఎఫ్ఐఆర్లు పెట్టుకొని వేధించిండు, తర్వాత ఇంక ఇట్లా అనేక కారణాలు భర్త భార్యను చంపిన ఇన్నాం. కానీ ఇప్పుడు ఈ 2025లో స్పెసిఫిక్ గా 2025లో మొత్తం ఇవే రోజుకొకటి. కొంతమందికి బాధ అనిపించచ్చు, ఆడవాళ్ళ అక్కలారా చెల్లెలారా, మీలాంటి చెల్లె మీలాంటి అక్క మా ఇంట్లో కూడా ఉన్నది, మా అమ్మ కూడా ఆడపిల్లే, నాకు జన్మనిచ్చింది కూడా ఆడతలే. కానీ నిజంగా మీరు ఉంటే ఒకరితో ఉండండి. మీకు నచ్చకపోతే ఆ అబ్బాయి మీద వెళ్ళి కంప్లైంట్ చేయండి. మీకు చట్టం అనుకూలంగా ఉన్నది, మిమ్మల్ని వేధిస్తే వేధింపుల కేసు తీసుకోండి, బతుకు మీరు బతకండి. అంతేగాని ఇలా మీకు బలవంతంగా పెళ్లి చేస్తున్నట్టు ముందే చెప్పండి. మిమ్మల్ని ఇంట్లో వాళ్ళు ఇబ్బంది, అన్నిటికీ చట్టం ఉంది కదా మనకు. అరే కట్టుకున్న భార్యని కూడా ఇష్టం లేకుంటే ముట్టుకునే హక్కు లేదు బ్రదర్. ఎంత గొప్పది మన ప్రజాస్వామ్యం. నీకు అర్థమైందా? నీకు నచ్చట్లేదా వీడి హక్కులు తీసుకో లీగల్గా, ముందే చెప్పు. నీ తల ప్రాణం జీవితం వాళ్ళ మీద ఆధారపడి కుటుంబం ఉంటుంది. నేను ఒక్కడే చెప్తున్నాను బ్రదర్, బాగా గుర్తుపెట్టుకోండి. ఎన్ని డబ్బులు పోయినా సంపాదించుకోవచ్చు, ఎంత ఆస్తి నష్టం జరిగినా మళ్ళీ మనం తిరిగి కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. కానీ ప్రాణం పోతే ప్రపంచాన్ని మొత్తం అమ్మినా సరే బతికించలేం బ్రదర్. నువ్వు ఒక్కటి చూపెట్టు, చనిపోయిన మనిషిని బతికించినటువంటి ఇది ఉందా ఎక్కడ చూపెట్టు. కోల్పోయిన దాన్ని దేనైనా సాధించుకోవచ్చు బ్రదర్. పరువు పోతే మళ్ళీ వస్తుంది బ్రదర్, ఏది పోయినా మళ్ళీ వస్తుంది బ్రదర్. ప్రాణం పోతే వస్తుందా? గొప్ప మాట గౌతమ బుద్ధుడు కానీ ఎంత గొప్ప మాట చెప్పాడు. సో నేనేమంటున్నానంటే ఈ పరువు ప్రతిష్టలకు ఆర్థిక అసమానతలకు ఇదో అయినాయి అని మనిషిని చేసి ఓమని, అరే ఏముంది బ్రదర్, మీకు నచ్చిన వాళ్ళతో ఉండండి, మేము వద్దనట్లే కదా, ఎవ్వరు వద్దన్నారు కదా. తెలుసుకోండి, చట్టం తెలుసుకోండి, లా